ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా స్టాన్లీ యాప్ ద్వారా లక్షల రూపాయలు చెల్లించి వందల మంది ప్రజలు మోసపోయారు. కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో రాజేష్, మస్తాన్ అనే వ్యక్తులు వారి స్వలాభం కోసం ప్రజలకు మాయమాటలు చెప్పారు. సమావేశాలు ఏర్పాటు చేసి ఈ యాప్ ద్వారా ₹1,00,000 కడితే 10 లక్షలు వస్తుందని ఆశ పెట్టారు. తమకు లక్షల రూపాయలు వచ్చాయని, కార్లు ఇచ్చారని, జీతమిస్తున్నారని అమాయక ప్రజలను నమ్మించారు. డబ్బు కట్టించుకొని తమను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. ఒక రోజుకి ₹1000 కడితే నెక్స్ట్ డే 3000 వస్తుందనే విషయం అయితే జరిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి దాదాపుగా కోట, వాకాడు, చిట్టమూరు మండలాలకు సంబంధించి కూడా 20 కోట్ల రూపాయలు నిరుపేద ప్రజలు ఆ యాప్ ద్వారా కూడా అమౌంట్ చెల్లించిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా కోట, వాకాడు, చిట్టమూరుకు సంబంధించి ఒక ఇద్దరు వ్యక్తుల ద్వారా ఈ యాప్ ద్వారా అమౌంట్ అయితే కట్టిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనం కోట మండలానికి సంబంధించి విద్యానగర్లో ఉన్నాం. విద్యానగర్కి సంబంధించి కొంతమంది మోసపోయిన బాధ్యతలు మన దగ్గర ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా కూడా ఈ యాప్కి సంబంధించి ఎవరు మీకు చెప్పారు, ఇది ఎంత అమౌంట్ వస్తుందని? ఈ యాప్కి సంబంధించి ఎవరు చెప్తే మీరు కట్టారు, ఎంతెంత కట్టారు? మాకు మస్తాన్ అన్న వ్యక్తి, రాజేష్, వీళ్ళిద్దరు వ్యక్తులు మాకు కోట దగ్గర ఒక చిన్న మీటింగ్ అరేంజ్ చేసి చెప్పారు. ఈ విధంగా చెప్పినారు, అమౌంట్ మీరు ₹10 కడితే మీకు ₹20గా వస్తుందని మమ్మల్ని నమ్మించి ఇక్కడ పేద ప్రజల్ని, అందరూ కూలి పని చేసుకునే వ్యక్తుల్ని ఒక మోసపూరిత మాటలు చెప్పి మమ్మల్ని మోసం చేశారు. దీనికి ప్రతి చిన్న వ్యక్తి కానీ, ఒక డబ్బున్న వ్యక్తి కానీ అప్పులు చేసి, నగలు కుదవబెట్టి, కూలి పనులకు పోయించి అక్కడ కూడా అప్పులు చేసి ఈ యాపుల మీద కట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు జీవనాధారం లేకుండా చేశారు. కాబట్టి మీరు ఏదైనా న్యాయం చేయగలరని కోరుకుంటున్నాను. మీరు ఎంత కట్టారు? నేను 5,000 కట్టాను. మరి కొంతమంది వ్యక్తులు అయితే మనతో ఉన్నారు, వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరిని నమ్మి మీరు డబ్బులు కట్టారు, ఎంత కట్టారు? రాజేష్ అనే ఒక వ్యక్తి, మస్తాన్ అనే ఒక వ్యక్తి, ఒలు కోట అనే ప్రాంతంలో ఏఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టి ఇట్లా మమ్మల్ని నమ్మండి, ఇట్లా చేయండి, మీకు ఇంత అమౌంట్ వస్తుంది, ₹10 ఇంతనే ఇస్తారు, మీ బాధలన్నీ తీరుతాయి, పేద ప్రజలకే ఈ యాప్ వచ్చింది అని చెప్పి మమ్మల్ని మోసం చేసి ఇంత అమౌంట్ అని మేము కట్టాము అప్పులు తెచ్చి. మీరు ఎంత కట్టారు? 2 లక్షలు. ఏం పని చేస్తారు? పెయింట్ వర్క్. చెప్పండి, ప్రధానంగా కూడా ఈ యాప్కి సంబంధించి ఎవరు మీకు ఈ యాప్ ద్వారా డబ్బులు కట్టమని చెప్పారు, ఎంత కట్టారు? రాజేష్ అన్న, రవీంద్ర అన్న, వీళ్ళందరూ ఫంక్షన్ పెట్టి చేశారు సార్. అది నేను 2,81,000 కట్టాను. ఇంటికి ఇల్లు కట్టుకున్నాను సార్, పూరు గడిచిలో బతున్నాను సార్. నాకు వర్షం వచ్చినా కూడా కారిపోదు సార్. అది డబ్బులు మొత్తం స్టాన్లీ మీద వేసాను, అదంతా ఎగిరిపోయింది సార్. యాప్తో కూడా రావట్లేదు సార్. అప్పుల పాలైపోయాను సార్, పూరు గడిచిలో ఉన్నాను సార్. నాకు న్యాయం చేయండి సార్. ఇప్పుడు ఈ యాప్లకు సంబంధించి డబ్బులు కట్టద్దని ఒక పక్క ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా పోలీసులు చెప్తున్నారు. ఆయన ఎందుకు కట్టారు? అది తెలియదు సార్. ఫస్ట్ మాకు ఇన్ఫర్మేషన్ మాకు తెలియదు సార్. ఏదో కొంచెం బాగుపడతామని చెప్పి ఒకరు చెప్పారు సార్. మాకు అమౌంట్ వస్తుందని చెప్పేసరికి ఇల్లు కట్టుకున్న డబ్బులంతా అప్పు తెచ్చి కీర్తన బ్యాంకులు కూడా డబ్బులు తెచ్చి అప్పు చేశాను సార్. మళ్ళీ 30,000 ఆ డబ్బులు రావాలంటే మళ్ళీ 30,000 కట్టాను సార్. అది కూడా రాకుండా ఆగిపోయింది సార్. మొత్తం మీద 2,81,000 వేసాను సార్ నేను. ఈ స్టాన్లీ యాప్కి సంబంధించి కూడా ప్రజలకు అవగాహన లేకపోవడం, అదేవిధంగా కొంతమంది కోట, వాకాడు, చిట్టమూరు మండలాలకు సంబంధించిన ఒక ఇద్దరు వ్యక్తులు ఈ యాప్ గురించి మోటివేట్ చేసిన అనంతరం పేద ప్రజలను టార్గెట్ చేస్తూ వాళ్ళకి మీటింగ్లు పెట్టి, ఈ మీటింగ్లో ₹100 కడితే 300 వస్తుంది, అదేవిధంగా ₹1,00,000 కడితే 3 లక్షలు వస్తుందని చెప్పడంతో పాటు కూడా నిరుపేద ప్రజలకు సంబంధించి అమౌంట్లు అయితే కట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా కూడా చిన్న భిన్న రోజు కూలీ చేసుకునేవారు దాదాపుగా 2 నుంచి 3 లక్షలు కూడా ₹10 నుంచి ₹20 వడ్డీకి తీసుకొచ్చి అయితే ఈ యాప్లో ఇన్స్టాల్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యాప్లో కట్టమని చెప్పిన అనంతరం ఈ యాప్ ఎత్తేయడంతో పాటు కూడా ఇక్కడ మీటింగ్లు పెట్టి చేసిన వ్యక్తులు అయితే కూడా ఇక్కడ లోకల్గా లేకుండా బయట వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా పోలీసు అధికారులు కూడా కొంతమంది బాధితులు అయితే ఇక్కడ సంప్రదించిన పరిస్థితి అయితే ఉంది. అయినా పోలీసులు పట్టించుకోలేదని కూడా ఇక్కడ కొంతమంది బాధితులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ బాధితులు దాదాపుగా ఉండడానికి ఇల్లు లేని పరిస్థితిలో కూడా కొంతమంది ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా కూడా ఇలాంటి యాప్ల ద్వారా ప్రజలను మోటివేట్ చేసిన వాళ్ళపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చర్యలతో పాటు కూడా వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని, అదేవిధంగా వాళ్ళు యాప్లో ఇన్స్టాల్ చేసిన అమౌంట్ని మళ్ళీ తిరిగి ఇప్పించాలని కూడా ప్రభుత్వాన్ని, అదేవిధంగా
ప్రభుత్వ అధికారులని అయితే ప్రజలైతే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి వారిపై చర్యలు తీసుకొని కేసు నమోదు చేసి వాళ్ళ నుండి రికవరీ చేసి నిరుపేద ప్రజలను మోటివేట్ చేసి మోసం చేసి డబ్బులు కట్టించిన వాళ్ళకి రికవరీ ఇప్పించాలని కూడా కోట మండలం విద్యానగర్ చందోడి గారు ప్రకాశం కాలనీకి సంబంధించిన ప్రజలు కొంతమంది అయితే కోరుతున్న పరిస్థితి అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సునీల్తో రిపోర్టర్ సునీల్, స్వతంత్ర టీవీ, నెల్లూరు జిల్లా నుండి.